This video sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. అండి నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ కాకరకాయ కారం అండి. కాకరకాయ కారం మీరు చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా చేసి చూడండి. నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు 2-3 నెలల వరకు నిలవ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసి చూపిస్తాను. నేను చెప్పినట్లు పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ కాకరకాయ కారం కోసం నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకున్నాను. ఇలా గుండ్రంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కాకరకాయలను కూడా ఇలా పల్చగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే లోపల విత్తనాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే విత్తనాలు తీసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే లోపల విత్తనాలతో సహా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకునే కాకరకాయ ముక్కల్ని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి ఇలా ప్యాన్లో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా వేయించుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం కదా. ఈ ఆయిల్లో బాగా వేగాలి ముక్కలు అంటే కాస్త గ్యాప్ ఉండాలి. అందుకని అన్ని ఒకటేసారి వేయకుండా ఇలా 2 సార్లుగా వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి. అలాగే ఈ ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ముక్కలు అనేవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఒక సగం వరకు వేగాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి ముక్కలు ఆల్మోస్ట్ వేగడానికి దగ్గరగా వచ్చాయి కదా. ఇలా వేగినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఎక్కడా మాడకుండా కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. కాస్త ఓపిక్గా నిదానంగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోయినాయి అంటే టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి నేను మొత్తం వేయించేసాను. ఇలా చేత్తో పట్టుకొని నొక్కితే ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. నేను ఇక్కడ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి పల్లీలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి కరివేపాకును కూడా బాగా వేగనిచ్చిన తర్వాత ఈ కరివేపాకును తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని మిగతాది మొత్తం తీసేసేయండి. ఈ ఆయిల్ మీరు కావాలంటే ఆమ్లెట్లో కానీ లేదా ఏదైనా కూరల్లో కానీ వేసుకోవచ్చండి, ఏం